ప్రేమ పూర్ణుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు హృదయపూర్వక వందనాలు. పాత నిబంధనలో ఏలియా శక్తి కలిగిన ప్రవక్త. ఆయన తన పరిచర్యలో అగ్నిని వర్షాన్ని చూశాడు. రోషం కలిగిన ఏలియా కింద శిష్యరకం చేసిన ఎలీషా అదే ఆత్మపాలు కలిగి ఘనమైన పరిచర్య చేశాడు. ఎలీషా చర్మాంకపు దినాల్లో అనారోగ్యానికి లోనైనప్పుడు ఇజ్రాయెల్ రాజు అయినటువంటి యెహోయాషు పరామర్శించడానికి వచ్చినప్పుడు ఎలీషా ఒక అద్భుతమైన మాట చెప్పాడు. రాజుల 2వ గ్రంథం 13:18 ఆ మాట మనం చూస్తాం. బాణములు పట్టుకొమ్మనగా అతడు పట్టుకునెను. అంతటా అతడు ఇజ్రాయెల్ రాజుతో నేలను కొట్టుమన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందునిమిత్తం దైవజనుడు అతడి మీద కోపగించి, నీవు 5 మార్లైనా 6 మార్లైనా కొట్టినెడలా సిరియన్లు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసిందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియలను ఓడించెదవు. ఇజ్రాయెల్ రాజు అయినటువంటి యెహోయాషు ఎలీషా మాటకు లోబడి బాణాన్ని వెంటనే తీసుకుని బాణాన్ని ఒకసారి 2 సార్లు 3వసారి నేలకు కొట్టి ఆగిపోయినప్పుడు ఆ విసుగు చెందినటువంటి యెహోయాషుతో, నీవు 5 మార్లైనా 6 మార్లైనా కొట్టుంటే ఎంత బాగుండు, సిరియన్లు నాశనమగు వరకు నీకు విజయం లభించును. అవును ప్రియులారా, ఈరోజు చాలా మంది జీవితంలో విరక్తి చెంది ఓరిమి లేక విసుగు చెందుతున్న వారు ఉన్నారు. విసుగు అనేది చాలా ప్రమాదకరమైంది. ఓర్పుతో కష్టపడి నైపుణ్యంతో పనిచేయటం చాలా ప్రాముఖ్యం. అందుకే పరిశుద్ధ గ్రంథం ఏ విషయాల్లో విసుగు చెందకూడదో ముమ్మారు విషయాల్ని పరిశుద్ధ గ్రంథం గుప్తం చేసి మనకు అందిస్తూ ఉంది. లూకా సువార్త 18 మొదటి వచనం, వారు విసుగు చెందక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన క్రైస్తవునికి ఊపిరి. మన పరిస్థితుల్లో విజయం పొందడానికి దేవుడిచ్చిన ఆయుధమే ప్రార్థన. ప్రార్థన లేని వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో ఆరోగ్యాన్ని కలిగి ఉండలేడు. ప్రార్థన విషయంలో విసుగు చెందకూడదు. దేవుని అద్భుతాలు భూమి మీదకి రావాలి అంటే మనం మోకరించి దేవునితో మాట్లాడాలి. ప్రార్థన చేయటంలో నిరంతరం ఓరిమి కలిగి పట్టుదలతో అడుగుతూ ఉండాలి. ప్రార్థన విసుగు చెందక మనం చేయవలసిన వారిగా ఉన్నాం. ఇక 2వ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం గలతీయులు రాసిన పత్రిక 6:9 మనం చూడగలం. మనము మేలు చేటి యందు విసుగక ఉందుము, మనము అలయక మేలు చేసితిమా, తగిన కాలమందు పంట కోతుము. క్రైస్తవుడు మేలు చేయటంలో, ఉపకారం చేయటంలో, దానం చేయటంలో, అర్పణ ఇవ్వటంలో విసుగు చెందకూడదు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. క్రైస్తవ జీవితానికి ఆంతర్యం అదే కదా. బ్రతుకుతూ అనేకులు బ్రతికించాలి, మండుతూ అనేకులు మండించాలి. కాబట్టి ఈ వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యం, ఉపకారం చేయటంలో, మేలు చేయటంలో మనం ఎప్పటికీ విసుగు చెందకూడదు. ఎందుకంటే ఈ లోకంలో సంపాదించిన ఏవి మన వెనకాల రాకపోయినా మనం చేసిన ఉపకారాలు, దాన ధర్మాలు మన వెనకాల వస్తాయని పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతుంది. ఇక చివరిగా 3వ విషయాన్ని చూస్తే సామెతల గ్రంథం 3:11, నా కుమారుడా, యెహోవా శిక్షను తుణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. ఈరోజు గద్దించే దైవజనులు లేరు. హెచ్చరించి లోపాన్ని ఎత్తి చూపి సరిచేసి సన్మార్గంలోకి నడిపించే బలం కలిగిన, ప్రభావం కలిగిన, రోషం కలిగిన సేవకులు అరుదుగా ఉన్నారు. అలాంటిది మనము గద్దింపు విషయంలో విసుగు చెందకూడదు. ఎవరైనా నీ జీవితంలో గద్దిస్తే తప్పనిసరిగా నీవు లోబడి దేవుని మాటకు విధేయత చూపటం చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే మనం గద్దింపు విషయంలో విసుగు చెందకుంటామో జీవ మార్గములు మన సొంతం. కాబట్టి ఈ సమయంలో మనం యెహోయాషుల విసుగు చెందక ఓరిమి కలిగి ప్రార్థనలో, సహకరించటంలో, అలాగే గద్దింపు స్వీకరించటంలో విసుగక చెందకుందుము గాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమెన్.